హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఒక చిన్న ఈగ కేవలం రెండు రెక్కలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించడం మీరెప్పుడైనా ఊహించారా? అది కూడా బాలీవుడ్ బడా స్టార్ హీరోలకి చెమటలు పట్టించే రేంజ్లో ఒక చిన్న ప్రాణి అలజడి సృష్టించడం అంటే అది మామూలు విషయం కాదు. అవును, మనం ఈరోజు మాట్లాడుకుంటున్నది మన దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి అద్భుత సృష్టి ఈగ సినిమా గురించి. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం టాలీవుడ్నే కాదు, యావత్ భారత సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకునేలా చేసింది. అసలు ఒక ఈగని హీరోగా పెట్టి 100 కోట్ల బిజినెస్ చేయడమంటే అది ఒక్క రాజమౌళి గారికే సాధ్యం అని అప్పట్లో అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా రాకముందు రాజమౌళి గారి పరిస్థితి చూస్తే ఆయన అప్పటికే మగధీర లాంటి ఒక భారీ ఇండస్ట్రీ హిట్తో ఇండియా వైడ్గా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మర్యాద రామన్న లాంటి ఒక డీసెంట్ హిట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపోయేలా ఒక చిన్న సినిమా చేస్తానని ప్రకటించి ఈ ఈగ కథని ఎంచుకున్నారు. అప్పటికి మన నేచురల్ స్టార్ నాని గారు ఇప్పుడంత పెద్ద స్టార్ కాదు, ఆయన మార్కెట్ కూడా పరిమితంగానే ఉండేది. అలాగే కన్నడ స్టార్ హీరో సుదీప్ గారు తెలుగులో విలన్ గా చేస్తారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. అసలు ఒక హీరో లేకుండా సినిమా ఏంటి అని అందరూ డౌట్ పడుతున్న టైంలో జక్కన్న తన విజన్ ని నమ్మి ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. నిజానికి ఈ సినిమా మేకింగ్ లో రాజమౌళి గారు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ ఇన్ని కావు. ఆ చిన్న ఈగ బాడీ లాంగ్వేజ్ ని మనుషుల ఎమోషన్స్ కి మ్యాచ్ చేయడం కోసం మకుట విఎఫ్ఎక్స్ టీంతో కలిసి ఆయన అహర్నిశలు కష్టపడ్డారు. ముఖ్యంగా సుదీప్ గారు ఒక ఖాళీ గదిలో ఏమీ లేని చోట ఒక ఈగ ఉన్నట్టు ఊహించుకుని నటించడం అనేది అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. షూటింగ్ సమయంలో సెట్స్లో ఒక చిన్న బాల్ని ఈగగా ఊహించుకుని ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి యూనిట్ అంతా షాక్ అయ్యేదట. ఈ సినిమా కోసం వాడిన మ్యాక్రో ఫోటోగ్రఫీ టెక్నిక్స్ మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా ఈగ చేసే ఆ శబ్దాలని మ్యూజిక్తో బ్లెండ్ చేయడం ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ విషయానికొస్తే ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో సుమారు 30 నుండి 40 కోట్ల లోపే ఉంటుంది. కానీ రిలీజ్ అయ్యాక వసూళ్ల ప్రభంజనం మామూలుగా లేదు. మొదటి రోజే ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలని సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. టోటల్ రన్లో ఈ సినిమా దాదాపు 125 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి అప్పట్లో ఒక భారీ రికార్డ్ని నెలకొల్పింది. అప్పట్లో ఒక 125 కోట్లు అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ మరియు టికెట్ రేట్ల ప్రకారం లెక్కేస్తే అది సుమారు 500 కోట్ల పైన వసూలు చేసిన భారీ బ్లాక్ బస్టర్తో సమానం. కేవలం తెలుగులోనే కాదు, తమిళంలో నాన్ కూడా పెద్ద హిట్ అయింది. ఇక హిందీలో మక్కీ పేరుతో రిలీజ్ అయ్యి అక్కడ బాలీవుడ్ స్టార్ హీరోలకి దడ పుట్టించింది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ కూడా ఈ సినిమా చూసి జక్కన్న వీకింగ్ కి ఫిదా అయిపోయారు. ఈ సినిమాతోనే రాజమౌళి గారు తనకంటూ ఒక నేషనల్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఈగ సక్సెస్ ఇవ్వని కాన్ఫిడెన్స్ ఉండి ఉండకపోతే బాహుబలి లాంటి విజువల్ వండర్ ని మనం చూసేవాళ్లం కాదేమో అని చాలా మంది విశ్లేషకులు అంటుంటారు. ఈ సినిమా కేవలం ఒక గ్రాఫిక్స్ వండర్ మాత్రమే కాదు, ఒక పక్కా ఎమోషనల్ రివెంజ్ డ్రామా. హీరో చనిపోయి ఈగగా పుట్టి విలన్ ని ఆడుకోవడం అనే కాన్సెప్ట్ ని మాస్ ఆడియన్స్ కి కూడా అర్థమయ్యేలా చెప్పడం అనేది రాజమౌళి గారి గొప్పతనం. అందుకే ఈ సినిమా ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ద్వారానే సుదీప్ గారికి తెలుగులో భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అలాగే నాని గారి కెరియర్ కి కూడా ఇది ఒక మంచి బూస్ట్ ఇచ్చింది. టాలీవుడ్ అంటే కేవలం మాస్ మసాలా సినిమాలు మాత్రమే కాదు, ఇలాంటి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న సినిమాలు కూడా తీస్తారని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. మరి మీకు ఈగ సినిమాలో ఏ సీన్ అంటే బాగా ఇష్టం? ఆ విలన్ ని ఈగ టార్చర్ పెట్టే సీన్స్ గుర్తున్నాయా? లేదా ఆ క్లైమాక్స్ ఫైట్ మీకు బాగా నచ్చిందా? మీరు ఈ సినిమాని ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మీ ఫేవరెట్ డైలాగ్ లేదా సీన్ ఏదో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మరియు నాస్టాల్జిక్ సినిమా అప్డేట్స్ కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. స్టే ట్యూన్ టు న్యూస్ మంత్ర.